అందరికీ జై. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పి గన్నవరం నియోజకవర్గం కుందాలపల్లిలో జరిగిన ఘటన నేను మీకు పరిచయం చేయక్కర్లేదు. ఈ ఘటన మీద నేను స్పందించడానికి కొంచెం సమయం తీసుకున్నానండి. ఎందుకు తీసుకున్నాను అనేది మీకు తెలియజేయడానికి ఈ వీడియో. దాంతోపాటు ఈ సంఘటన ప్రజలందరికీ తెలిసిన వెర్షన్ కాకుండా దీని వెనుకున్న మరో కోణం మీకు తెలియజేయాలి అనేది నా తపన. మీ ఇక్కడ పెట్టాను వివక్ష మహిళ రెండు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టాను. చాలా జాగ్రత్తగా గమనిస్తే కుల వివక్ష మహిళ రెండు దగ్గరకు ఉంటాయండి లక్షణాలు. ఇప్పుడు కుల వివక్ష అంటే ఏంటి? మనిషిని టచ్ చేయకపోవటం, ఆ వీధిలో నుంచి రానివ్వకపోవటం, ఇంట్లోకి రానివ్వకపోవటం, లేదా మంచినీళ్ళు ఇవ్వకపోవటం, అలా ఒక కులాల మీద అంటే కొన్ని కింద కులాలు అనబడుతున్న వ్యక్తుల మీద ఈ లక్షణాలు చూపిస్తే అది కుల వివక్ష అంటాం. కానీ మహిళ అనేది ఉందండి, దానికి కూడా సేమ్ లక్షణాలు ఉంటాయి. టచ్ చేయరు, ఇంట్లోకి రానివ్వరు, వీధిలోకి రానివ్వరు, ఇంటి బయటికి రానివ్వరు, ఇంటి లోపలికి రానివ్వరు. అయితే ఈ మహిళ అనేది ఎవడింట్లో వాళ్ళకు కూడా చూపించుకుంటారు, బంధువులు కూడా చూపించుకుంటారు. ఏమండి, ఇంట్లో ఉన్న తల్లి మీద, భార్య మీద, కూతురు మీద కూడా చూపించేది మహిళ. ఇక బంధువులు ఎవరైతే సొంత బంధువులు ఉన్నారో, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందోళ్ళు, వీళ్ళందరూ కూడా వివక్షలో, కుల వివక్షలో ఉన్న అవే లక్షణాలనే మహిళ అనే కారణంతో కూడా చూపిస్తారు. కానీ ఈ మహిళ అనేది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే. ఇంట్లో ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు, లేకపోతే మహిళలకు వచ్చే సహజసిద్ధమైన జరిగినప్పుడు, లేదా ఇంకా ఏదైనా జరిగినప్పుడు ఈ మహిళ అనేది వస్తుంది. దాన్ని కొన్ని రోజుల పాటు అది చూపిస్తారు, తర్వాత మళ్ళీ అందరూ కలిసి మామూలుగా ఉంటారు. కానీ ఈ రెండిట్లో లక్షణాలు మాత్రం ఒకటే. ఇది డిస్క్లైమర్ అండి. ఈ వీడియోకి నేను మీకు వేసే డిస్క్లైమర్. ఇక కొందాలపల్లి ఘటన విషయంలోకి వెళ్దాం. ప్రశ్న ఛానల్ నుంచి ఒక ఆయన వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేశాడు బాధితుల్ని. నేను వెళ్ళి చేయలేదండి. నేను వెళ్ళి చేస్తే ఆ రాజేష్ వెళ్ళి చెప్పించి ఉంటాడు. అలాగా ఇది అంతా ముందుగా ప్రీప్లాన్డ్గా వీళ్ళతో ఇలా చెప్పించి తీసి ఇలా సపోర్ట్ చేస్తున్నాడు అంటారు. ఇప్పుడు ఎవరిని సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా చెప్పాలంటే పి గన్నవరంలో దళితులకి చేతులు ఇచ్చి దండం పెట్టాలి. అలాగే పి గన్నవరంలో ఉన్న కాపులకి దళిత జాతి తరపున ఏం చెప్తాననేది నేను చెప్తాను ఉండండి. ఏమంటే ఇక మెయిన్ వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఆయన ఆ ప్రశ్న అనే ఆయన వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఇక్కడే కొన్ని వివరాలు చెప్తాను మీకు. కొన్ని వివరాలు మీరు ఆలోచించండి. మీ ప్రాంతంలో జరిగిన ఆచారాలు, వ్యవహారాలు ఎలా ఉన్నాయో దీన్ని ఒకసారి టైప్ చేసి ఆలోచించి చూడండి. అప్పుడు ఏంటి అనేది తెలుస్తుంది. ఏమండి, అక్కడైతే ఎవరైతే ఆ డెడ్ బాడీని అడ్డుకునే ప్రయత్నించారో వాళ్ళందరి మీద గవర్నమెంట్ SC/ST అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు పెట్టింది, వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏమండి, అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎస్సీలు నిజంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, లేకపోతే ఎస్సీలు ఎలాంటి క్రియేట్ చేస్తున్నారు, అలా క్రియేట్ చేస్తున్నారని ఎవరైతే ఎస్సీ కులాన్ని అపార్థం చేసుకుంటున్నారో వారికి మాత్రం నేను ఇచ్చే క్లారిటీ అండి ఇది. కొద్దిమంది చేసేదానికి టోటల్ ఎస్సీ కులాన్ని ఎవరు అపార్థం చేసుకోవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేయడం కోసం మాత్రమే ఈ వీడియో చెప్తున్నాను నేను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఈ పేరు వినగానే మీ అందరికీ గుర్తొచ్చే ఒక అంశం దళితుల మీద జరిగిన వివక్ష. ఇక్కడ ఒక వివక్ష జరిగింది. సినాప్సిస్లోకి వెళ్తే ఒక వ్యక్తి చనిపోయారు, ఇంకో వ్యక్తికి పెళ్లి జరిగింది. ఒక కుటుంబం చనిపోయిన కుటుంబం దళితుల కుటుంబం, పెళ్లి జరిగిన కుటుంబం కాపుల కుటుంబం. ఇక్కడ నేను ఏ షుగర్ కోటింగ్ చేయట్లేదు, మసిపూసి మారేడుకాయ చేయట్లేదు, ఏం లేదు. డైరెక్ట్గా కులాలని ఎత్తి ఆయన మాట్లాడేస్తున్నాడు. అది ఏ కారణంతో మాట్లాడుతున్నాడు? అక్కడ ఉన్న మొత్తం కోనసీమలో ఉన్న కాపులందరూ అక్కడికి రాలేదు, లేకపోతే కోనసీమలో ఉన్న దళితులందరూ అక్కడికి వచ్చి జరిగిన సంఘటన కాదు ఇది. కానీ కాపులకి దళితులకి మధ్య సమస్య ఇది, కాపులకి దళితులకి మధ్యలో గొడవ ఇది అని చెప్పి ఆయన మాటల ద్వారా క్రియేట్ చేసే ఒక ప్రయత్నం అయితే చేశాడు. దాచే ప్రయత్నం అసలే చేయట్లేదు. ఇక్కడ ఉన్నది రెండు వర్గాల ఆ వర్గాల పేర్లేంటి? పేర్లు ఎందుకు చెప్పడానికి మీడియా భయపడుతుంది? ఖచ్చితంగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గానే వర్గాలని చెప్పొద్దు అని చెప్పారు కాబట్టి ఆయన స్ఫూర్తితోనే చెప్తున్నాను. వర్గాలు కాదు, ఇక్కడ ఉన్నది దళితులు, కాపులు. దళితులు మనుషులు ఒక వ్యక్తి చనిపోతే చనిపోయిన వ్యక్తి శవాన్ని తీసుకెళ్లడానికి కూడా రీసెంట్గా రిలీజ్ అయిన దండోరా మూవీ మీరు చూసే ఉంటారు. అలాంటి ఒక సంఘటన ఈ కుందాలపల్లిలో జరిగింది. ఎందుకు దండోరా మూవీని కూడా దీనికి అటాచ్ చేసి చెప్తున్నారండి. నిజంగా దండోరా మూవీ చాలా అద్భుతమైన మూవీ. అందులో జరిగినట్టే కనుక కొందాలపల్లిలో కూడా జరిగితే క్షమించరాని నేరం ఎవ్వడూ ఒప్పుకోలేడు. కాకపోతే దండోరాలో జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి ఉన్న వ్యత్యాసం ఏంటనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నిజంగా పెళ్లి జరిగింది. ఎన్ని రోజులైంది? పెళ్లి జరిగి దాదాపు 11-12 రోజులు, అంటే దాదాపు 2 వారాలైనా సరే పందిరి తీయకుండా పందిరిలో నుంచి శవం వెళ్ళకూడదని చెప్పి వీళ్ళు ఆ శవాన్ని పొలాల గట్ల మీద నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అండ్ నౌ వీఆర్ ఇన్ ద సేమ్ ప్లేస్ వేర్ దట్ అట్రాషియస్ సిచ్యువేషన్ హ్యాస్ హ్యాపెన్. ఇప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఉన్నారో, ఆ కుటుంబ సభ్యులతో ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం. లెట్ us talk with them unfilteredly, without any cuts,
ఎలాంటి ఖర్చు లేకుండా వాళ్ళు మాట్లాడినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినాయో అవన్నీ కూడా మనం రిపోర్ట్ చేస్తూనే వచ్చాం. అంటూ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేశాడు ఈయన. అంటే ఈయన ఒక పొలిటికల్ ఎజెండాతో వచ్చినట్టే కదండి అర్థం. వీఆర్ ఇన్ కుందాలపల్లి, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఆయన కూతురు కాట్రి మాధురి మనతో పాటు ఉన్నారు. అడుగుదాం అసలు ఏం జరిగింది ఏంటి ఆ రోజు అని చెప్పని. నమస్తే మాధురి గారు, చెప్పండి ఏం జరిగింది? అంటే మీ నాన్నగారు ఎలా చంపారు ఫస్ట్ ఆఫ్ ఆల్? హౌ డిడ్ హి డై? ఒక 10 days నుంచి అంత బాగాలేదండి. దానికి బిఫోర్ 3 months నుంచి మా దగ్గరే ఉన్నాడు. మా హస్బెండ్ చూసుకునే వాళ్ళు. ఆయనకి సడన్ గా ఇంకా బాగాలేకపోతే హైదరాబాద్ తీసుకొచ్చాను మా హస్బెండ్. హాస్పిటల్లో చూపిస్తే ఇలా కిడ్నీ ఫెయిల్యూర్ అన్నారు. ట్రీట్మెంట్స్ అన్ని చేయించాము. తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసారు. బాగానే ఉన్నారు, కాకపోతే ఫుడ్ ఏం తీసుకునే వాళ్ళు కాదు అసలు. అప్పటికి ట్రీట్మెంట్ టాబ్లెట్స్ అవన్నీ చేసేవాళ్ళు. లాస్ట్ ఇంకా 10 days అసలు ఏమీ తినలేదు. 16th మార్నింగ్ చనిపోయారు. ఇప్పుడు ఎప్పుడు ఏ టైంకి చంపారు? 7 to 7:30 అన్నారు మార్నింగ్. ఓకే, మరి ఖననం చేయడానికి ఎప్పుడు తీసుకెళ్లారు? మరి అక్కడ నుంచి మా హస్బెండ్ మాట్లాడారు. యాక్చువల్లీ మాకు ఇక్కడ మాది సామంతపూర్ అయితే మాకు ఎక్కడ ప్లేస్ లేదన్నమాట, మాకు ఇల్లు లేదు. ఇది మా హస్బెండ్. చాలా జాగ్రత్తగా గమనించండి. భార్య భర్తలో భార్య తండ్రి చనిపోయాడు. భార్య గ్రామం మరో గ్రామం, సామత్కూరు ఏదో చెప్తుంది అమ్మాయి, వేరే గ్రామం వాళ్ళది. కుందాలపల్లి వాస్తవుడు కాదు ఆయన చనిపోయిన వ్యక్తి. ఎప్పుడు తీసుకెళ్లారు? మరి అక్కడ నుంచి మా హస్బెండ్ మాట్లాడారు. యాక్చువల్లీ మాకు ఇక్కడ మాది సామంతపూర్ అయితే మాకు ఎక్కడ ప్లేస్ లేదన్నమాట, మాకు ఇల్లు లేదు. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఇల్లు. నేను ఆయన చేసుకున్నాను కదా. సరే నేను మా మామయ్య అత్తమ్మ వాళ్ళని అడిగాను, ఎక్కడ లేదు కదా. అక్కడ మాకు రిలేటివ్స్ కూడా ఎవరు లేరు, హైదరాబాద్ వెళ్ళి మా మమ్మీ డాడీ ఇక్కడ చేసుకున్నాము అంటే సరే అని మా హస్బెండ్ అంబులెన్స్ మాట్లాడారు. అక్కడ అరౌండ్ 10 o'clock నుంచి వాళ్ళ హస్బెండ్ కూడా అప్రిషియేట్ చేయాలండి. యాక్చువల్గా తనది ఈ ఊరు కాదు, వీళ్ళది వేరే ఊరు. అక్కడ ఎవరో రిలేటివ్స్ లేరు, అక్కడ సొంత ఇల్లు కూడా లేదు పాపం ఈ అమ్మాయి వాళ్ళకి. వీళ్ళ అమ్మ నాన్న కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. చనిపోయింది హైదరాబాద్లో చనిపోయాడు. అప్పుడు ఈవిడి తన భర్తను అడిగింది, మాకు ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి అతని మామని కూడా అడుగుతాను, మీ ఊర్లో చేద్దాం అంటే పెద్ద మనసుతో అంగీకరించారండి. నిజానికి ఇక్కడ చనిపోతే వియ్యంకుడు చనిపోయిన తర్వాత చూడడానికి కూడా రాకూడదనే ఒక ఆచారం కట్టుబాటు ఎస్సీల్లో కూడా ఉంది. ఆయన చనిపోయాడు అనుకోండి, వియ్యంకుడు రాడు, చనిపోయినప్పుడు కూడా రాకూడదు అంటారు. మరి అదేం ఆచారం తెలియదు, నేను కూడా ఫేస్ చేశాను. మా చుట్టుపక్కల కూడా ఉంది ఆచారం. కానీ అలాంటి ఆచారాన్ని కూడా కాదని వియ్యంకుడి శవాన్ని తన ఇంటి దగ్గర ఖననం చేయడానికి ఒప్పుకున్న వీళ్ళ మామయ్య గారు అత్తయ్య గారిని మనం అప్రిషియేట్ చేయాలి. వీళ్ళ భర్తని అంటే అల్లుడై ఉండి కొడుకు స్థానంలో ఉండి మామయ్య గారి అంత్యక్రియలు చేయడానికి ముందుకొచ్చిన ఆ అబ్బాయిని మనం అప్రిషియేట్ చేయాలి. ఈ పాయింట్ నోట్ చేయండి. అమ్మాయిది ఈ ఊరు కాదు, చనిపోయిన అయింది ఈ ఊరు కాదు, వియ్యంకుడింటికి ఆ డెడ్ బాడీ తీసుకొస్తున్నారు. స్టార్ట్ అయ్యాను అంబులెన్స్లో. ఇప్పుడు పొద్దున్న 10 o'clock స్టార్ట్ అయ్యాను. ఇక్కడికి వచ్చేసరికి 6:15 అయ్యింది. 6:15 అయిన తర్వాత అంబులెన్స్లోనే వచ్చాను. మేము 6:15, 6:30కి వచ్చాము. ఇక్కడ మేము ఫస్ట్ అక్కడ అంబులెన్స్లో వస్తుంటే యాక్షన్ వేరే నుంచి రాకుండా ముందుకెళ్ళి రమ్మన్నారంట. అంబులెన్స్ ఆపారంట. ఎవరు ఆపారో నాకు తెలియదు, మేము లోపల ఉన్నాము. కాకపోతే ఇక్కడ నుంచి వద్దు, కొద్దిగా ముందు నుంచి రండి అంటే ఇంకో దారి ఉందండి. అక్కడ నుంచి అక్కడ నుంచి నాకు అయ్యలేదు, మరి ఆ దారి అక్కడ నుంచి అయితే ఉందన్నమాట. మీతో పాటు ఇక్కడ యాక్చువల్లీ మెయిన్ రూట్ మా పేటకు వచ్చే రూట్ ఇదేనండి, ఇదంతా మెయిన్ రూట్. ఆ రోజు మేము అంబులెన్స్లో ఉన్నాం. అంటే అంబులెన్స్ డ్రైవర్ చెప్తున్నారు హైదరాబాద్ అతను అంబులెన్స్ డ్రైవర్. ఇటు వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే అక్కడ ఎవరో ఆపారన్నా, ముందు నుంచి వెళ్ళమంటున్నారు, ఇటు రావద్దన్నారని చెప్పేసి అన్నారని ముందు నుంచి వేరే చిన్న రూట్ ఒకటి ఉంది, అది మెయిన్ రూట్ మాకు కాదు, అది ఆ రూట్ నుంచి పంపించారు. సరే ఎందుకు పంపించారని మా లోపల నుంచి మాకు కనపడదు. సరే వచ్చిన ఇక్కడ కార్యక్రమానికి ఇక్కడ దించిన బాడీని దించి ఇక్కడ ఫార్మాలిటీస్ అయిపోయింది. ఇంటికి అరౌండ్ 6:20 అట్లా అవుతుంది. దాంట్లో చేసేసుకున్నారని దాంట్లో అంటే ఇంకా వేరే వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారని ఆగాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు 9 అయింది. రాత్రి 9 అయింది. పాయింట్ నోట్ చేయండి. ఆయన్ని హైదరాబాద్ నుంచి డెడ్ బాడీ తీసుకొచ్చేటప్పటికి 6:40 అయింది ఊరు గ్రామానికి వచ్చేటప్పటికి. అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యేటప్పటికి దాదాపు 9 అయింది. మా ప్రాంతంలో సూర్యుడు అస్తమించిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్ళకూడదు అంటారు. అది అరిష్టం, కీడు, అది చాలా చెప్తారు. మళ్ళీ మరుసటి రోజే తీసుకెళ్తారు. అసలు నైట్ టైం బాడీని తీసుకెళ్ళరు. తీసుకెళ్ళడానికి సొంత కులస్తులు ఇంటి పక్క వాళ్ళు ఒప్పుకోరు. అలాంటి ఆచారం కూడా ఉందండి. అది మైలు, కీడు, రకరకాల ఆచారాలు, మొత్తం ఈ ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తారండి. అయితే ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం రాత్రి 9:30కి బాడీని లేపి తీసుకెళ్తున్నారు. ఆ కొందానపల్లి గ్రామస్తులకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దళితుల గురించి చెప్తున్నానండి. తమ గ్రామంది కాని ఒక మృతదేహాన్ని తమ గ్రామంలో
ఆ రాత్రి సమయంలో తీసుకురావడమే కాదు, రాత్రి సమయంలో మళ్ళీ ఖననం తీసుకెళ్ళడానికి ఆ గ్రామంలో ఉన్న దళితులందరూ ఒప్పుకోవడం ఒక అద్భుతం అండి. వేరే గ్రామాల్లో ఒప్పుకోరు. వేరే డెడ్ బాడీ, వేరే గ్రామానికి చెందిన డెడ్ బాడీని ఈ గ్రామంలోకి తీసుకురావడానికి కానీ, ఖననం చేయడానికి కానీ, ఆ రాత్రి సమయంలో తీసుకెళ్ళడానికి అసలు ఒప్పుకోరండి. కానీ వాళ్ళు ఒప్పుకున్నారు. అది చాలా గొప్ప విషయం. అయితే ఇందులో కొన్ని పాయింట్లు మీరు గమనించండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, మృతుడు ఆ గ్రామస్తుడు కాదు. సెకండ్ పాయింట్ వచ్చి రాత్రి సమయంలో తీసుకెళ్ళడం అనేది సొంత వాళ్ళు ఒప్పుకోరండి. థర్డ్ పాయింట్ వచ్చి వాళ్ళ పెళ్ళి, వాళ్ళ కీడు అలాంటిది ఏదైనా జరిగితే ఖచ్చితంగా మాకేదో కీడు జరుగుతుంది, మా ఇంట్లో ఎవరో చనిపోతారనే ఒక భయం ఆచార వ్యవహారాల్లో ఉంది. మనం ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. జనరల్గా నేను ఫేస్ చేసినవి కొన్ని చెప్తాను మీకు. మా నాన్నగారు చనిపోయినప్పుడు మా ఇంటి పక్క నుంచే సిమెంట్ రోడ్డు ఉంటుంది. డైరెక్ట్గా మా ఇంట్లో ఎవరు చనిపోయినా మా చేలోకి తీసుకెళ్తాం. మా ఇంటి పక్క సిమెంట్ రోడ్ నుంచి కొంచెం దగ్గర, ఎందుకంటే మేము మోసుకుంటూ వెళ్ళాలి కాబట్టి మేము ఆ పక్క నుంచి వెళ్ళదీస్తే ఇలాగ వెళ్ళడానికి కుదరదు, పేటలోంచి వెళ్ళడానికి కుదరదండి. మనం ఎప్పుడు కూడా అలా తిరిగి ఆ రోడ్డు ఉంటే వెళ్ళాలి, పేటలోంచి వెళ్ళడానికి కుదరదన్నారు. ఆ రూల్ ఉంది, పేటలో ఉందట. మరి నాకు అప్పుడు తెలియదు ఇంకా. అయితే అరే మరి అలా దూరంగా తీసుకెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోతుంది కదా అనుకున్నాను మనసులో. కానీ పేట కట్టుబాట్లు గౌరవించాలి. సొంత పేటలో నేను సొంత కులస్తుడిని, కానీ ఆ బాడీని మా పేటలోకి తీసుకెళ్ళడానికి రిస్ట్రిక్షన్ ఉంది. కావాలంటే మీరు వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు. ఉత్తరకంచిలో ఎస్సీ కాలనీ. కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్లో చనిపోయారు, చనిపోతే ఆ బాడీ పోస్ట్ మార్టం అవుతుంది. పోస్ట్ మార్టం అయిన బాడీని పేటలో ఉన్న ఇంటికి కూడా తీసుకురానివ్వలేదండి. నేను కూడా సాక్ష్యం దానికి. పోస్ట్ మార్టం అయిన బాడీ డైరెక్ట్గా అలా శ్మశానం తీసుకెళ్ళి చేయాలి తప్ప పేటలో తీసుకురావడానికి కుదరదు. సొంత కులస్తులే, బంధువులు కూడా. ఈ డెడ్ బాడీ విషయంలో చాలా కట్టుబాట్లు, చాలా భయాలు ఉన్నాయి ప్రజలకి. అపశకునం అని, అది వస్తే కీడు జరుగుతుందని, ఇన్ని భయాలు ఎస్సీల్లోనే ఉన్న, ఎస్సీలో క్రిస్టియానిటీని ఇచ్చేస్తున్న వాళ్ళకు కూడా అన్ని భయాలు ఉన్నాయి. మరి వాళ్ళ కాపులు, వాళ్ళ హిందూ ఆచారాలు పాటిస్తారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈ కీడుల మీద వీటి మీద వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి. కానీ ఒకటి, అది వివక్ష లేకపోతే మైల అనేది తెలియాలంటే గతంలో డెడ్ బాడీలు ఏమన్నా అలా వెళ్ళటం వాళ్ళు ఆపారా? చాలామంది అనేది ఏంటి, శవాన్ని కూడా వెళ్ళనివ్వలేదంటే బతుకున్న వాళ్ళు వెళ్ళనివ్వట్లేదా? బతుకున్నవాడు ఎస్సీవాడు ఎవడో ఇలా తిరగడానికి వీల్లేదు, బతుకున్నవాడు ఎవడో ఇలాగా వెళ్ళడానికి వీల్లేదు, మీ గాలి మాకు తగలడానికి వీల్లేదు, లేదా ఇంతకుముందు శవాలు అసలు ఏ శవం కూడా ఇలా మా వీధిలోని తీసుకెళ్ళడానికి లేదని వాళ్ళు అన్నారనుకోండి, 100% కుల వివక్ష, కఠినంగా శిక్షించాల్సిందే వాళ్ళని. అలా కాకుండా ఈ ఒక్క సందర్భంలోనే, అది కూడా ఆ గ్రామస్తుడు కాని వ్యక్తి, అది కూడా రాత్రి సమయంలో ఖననానికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఒకవేళ పెళ్లి జరుగుతూ ఉంటే వాళ్ళు శుభకార్యంలో ఉన్నారు, ఆ పెళ్లి జరిగి 10 రోజుల్లోనే 11 రోజుల్లోనే పంది 2 రోజులు తీయాలనేది కూడా లెక్క ఉంటుంది వాళ్ళకి. అన్ని రోజుల్లో అలా ఏదైనా వస్తే అపశకునం జరుగుతుందని వాళ్ళు భయపడి అడ్డుపడ్డారు. అడ్డుపడినా సరే మనోళ్ళు, ఘర్షణ పడినా సరే మనోళ్ళు అలాగే తీసుకెళ్లారు, ఖననం చేశారు, వచ్చేసారు. ఇతర కులాలు అప్పుడు ఎవరిని తిడుతున్నాయి? ఎస్సీలు. ఏటీలు ఎలా చేస్తున్నారేంటి, మాకు కీడు ఉందన్నా సరే ఎలా తీసుకొస్తారట, మేము అడ్డుకుంటే మా మీద ఎస్సీ కేసు పెడతారట, ఎస్సీలు అని వాళ్ళేమో మామే పడిపోతున్నారు. మీరు గమనించండి, గతంలో పిఠాపురంలో అప్పుడు కూడా ఈ ప్రశ్న ఛానల్ అతను తీసుకొచ్చిన వీడియోలోనే అసలు వస్తావాలి 6వ తరగతి కుర్రాళ్ళ గొడవ. అది 6వ తరగతి కుర్రాళ్ళ గొడవని కుల వివక్షగా చిత్రీకరించేసి ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారని ఆ కాపులందరినీ తిట్టించేసి ఇలాంటి వాళ్ళని పంపించి ఎస్సీలని బ్యాట్ చేసి పారేస్తున్నారండి. ఈ రోజున నేను అక్కడ అడుగుతున్నాను, ఇప్పుడు ఆ బాధితులు ఉన్నారు ఎస్సీలు, వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకేం పాపం పుణ్యం తెలీదు, వాళ్ళు ఇన్నోసెంట్స్. అవతల ఆ పెళ్లి జరిగిన ఆ కాపు కుటుంబం ఉంది, వాళ్ళకు కూడా ఏం తెలుసు? వాళ్ళ ఆచారం ప్రకారం ఎలా వస్తే ఏదో కీడు తగులుతుందనే ఆ భయంతో వాళ్ళు ఉన్నారు. చిన్న మ్యాటర్ అండి ఇది. దీన్ని వైసీపీ మధ్యలోకి దూరేసి కొద్దిమంది పనికిమాలిన అక్కడ అపాయింట్ చేసేసి దాన్ని అలా జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది, ఇది కూటమి ప్రభుత్వం, ఇది పవన్ కళ్యాణ్ గారు, ఇది చంద్రబాబు నాయుడు గారు, ఇది లోకేష్ గారు. ఏంటండి ఇది? కాపు కులాన్ని మొత్తం టార్గెట్ చేసి మాట్లాడడం. ఎట్టిపోతున్నామండి మనం? ఇప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు మాకు భోజనాలు తీసుకొచ్చేవారండి, మా బంధువులే. ఇంటి బయట పెట్టేసి వెళ్ళిపోయేవారు. మరి అది కులవేక చూపెడుతున్నారు, ఆ మీద నేను కేసు పెట్టాలి వాళ్ళ మీద? లేదు, కార్యక్రమం అయ్యేదాకా ఎవరింటికి నువ్వు వెళ్ళకూడదు రాయేసి, ఎవరింటికి మా ఇంటికి ఎవరికి రాకూడదు అన్నారు. అంటే మరి వాళ్ళ ఇంటికి రానివ్వట్లేదని నా మీద వేగ చూపించినట్ట? ఇది నాకొక్కడికే కాదండి, ఎస్సీల్లో ఉన్న క్రిస్టియానిటీని ఇచ్చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ఆచారాలు వ్యవహారాలన్నీ ఉన్నాయి. ఇది ఈ చావు విషయంలో ఆ చనిపోయిన ఇంటికి చాలామంది వెళ్ళరండి, వాళ్ళని రానివ్వరు. ఆ కొన్ని రోజులు ఏదైతే ఉందో ఆ రోజులు గడిచేదాకా సొంత వాళ్ళకే తప్పదు ఇది. నేను విన్నాను, ఓ తమ్ముడు ఉన్నాడు నా పక్కనే ధర్మవరం, అక్కడ జరిగిన ఒక సంఘటన చెప్తాడు, వినండి ఒకసారి. అందరికీ నమస్తే అండి. ధర్మవరంలో ఇదే సంఘటన ఒక సంవత్సరం కిందట జరిగిందండి.
అయితే డెడ్ బాడీని ఒక దిక్కు నుంచి తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి తీసుకొచ్చినప్పుడు అక్కడ పెళ్లి జరుగుతున్న ఒక అబ్బాయి ఆ ఈదిలో జరుగుతుందని చెప్పి ఆ యాన్ అక్కడ పెడితే పెద్ద డిస్కషన్ జరిగిందండి. మళ్ళీ వాళ్ళందరూ కూడా కలిసి ఆ పెళ్లిలో భోజనం చేసే వాళ్ళు అందరూ కూడా, కానీ ఆ యాన్ ఇక్కడ ఎందుకు పెట్టాలి, సేమ్ క్యాస్ట్ ఎస్సీ మాల అందరూ కలిసి ఉంటామని. అయితే ఆ బండి వచ్చింది అక్కడ ఎందుకు పెట్టారు, పెళ్ళి ఇంకా 3 రోజులు ఉంది 4 రోజులు ఉంది, ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు జరుగుతాయి, అక్కడ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారని చెప్పి చాలా దారుణంగా కర్రలు తీసుకుని కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. మా ఈదు పక్క వాళ్ళు ఈతలు ఈదోళ్ళు దగ్గరే ఇద్దరా మన అందరం కలిసే కదా ఉంటామా అన్న విధి ఉన్నా ఈ ఆచారం చూసుకుంటే మన ఎస్సీల్లోనే ఇదైతే ఉందండి. ఆ యాండ్ వచ్చి డెడ్ బాడీ ఈదులో పెట్టి మళ్ళీ ఇంటి ముందు కాదు ఈదులో ఉంది, ఈదికి నిబ్బరంగా ఉంది, మాకు ఇబ్బందులు జరిగితే కుర్రోళ్ళకి పెళ్ళి అవుతే ఇది మాకు ఏదో కీడు జరగబోతుందని భయపడి ఎస్సీ మాలలోనే గొడవ పెట్టారండి. ఆ రోజు గొడ్డల కర్రలతో కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఆ రోజు. ఎందుకంటే మొన్న మా అమ్మగారు చనిపోయారు గతంలో, అప్పుడు కూడా 5 అవుతుంది, ఈవినింగ్ 5 అయినప్పుడు ఎవరో హైదరాబాద్ నుంచి మా అక్క రావాలి, మీరు ఇప్పుడు ఏమైనా తీసుకెళ్తారంటే ఇప్పుడే తీసుకెళ్ళాలి, 6 అయిందా తీసుకెళ్ళకూడదు, రేపే తీసుకెళ్ళాలా, ఐస్ బాక్స్ ఉంటుంది అది తీసుకొచ్చామంటారా అది ఇప్పుడు తీసుకెళ్ళిపోతారని అడిగారండి మా అమ్మని కూడా. ఇది పరిస్థితి, ఇది ఎవరినైనా కూడా తప్పు పడడానికి లేదండి, ఇది అదే వాస్తవం అనేది. ఇప్పుడు వాళ్ళు అడ్డుపడ్డారండి, వాళ్ళు డెడ్ బాడీని అడ్డుకోవడం అనేది ఖచ్చితంగా వాళ్ళ బాధలో ఉన్న వాళ్ళకి అది కష్టంగా ఉంటుంది. అడ్డుకోవడం అనేది చట్ట ప్రకారం అది నేరమే ఖచ్చితంగా, కానీ అదే నేరం చాలామంది చేస్తారు, ఎస్సీలో కూడా చేసేవాళ్ళు ఉన్నారు అది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 2 వేరు కులాలు ఉండటం వల్ల ఇది కుల వివక్షగా వైసీపీ చేసి ప్రచారం చాలా దారుణం. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి ఆచారాలే అండి, ఇప్పుడు ఎవరైనా చనిపోయారు ఎస్సీల్లోనే గొయ్యి తవ్వడానికి వెళ్తారు కొంతమంది, ఒక 10 మంది. ఈ బాడీ తీసుకెళ్ళడం ఎంత లేట్ అయినా సరే ఆ గొయ్యి తవ్విన వాళ్ళు అక్కడే ఉండాలి తప్ప వాళ్ళు మళ్ళీ పేటలోకి రానివ్వరు. ఇక మా ఎడిటర్ మా నాన్నగారు చనిపోయినప్పుడు వచ్చేటాడు అక్కడికి, మేమందరం అక్కడే ఉన్నాం, బరియల్ దగ్గర ఉన్నాం. బరియల్ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి చాలా లేట్ అయిపోతుంది కదా, కొంచెం దాహం వేస్తుందని ఏదో సంథింగ్ ఆయన ఇంటికి వచ్చేస్తున్నాడట. ఇంటికి వచ్చేస్తుంటే మా పేటలో ఆపేశారు ఆయన్ని. నువ్వు అలాగ వచ్చావు కాబట్టి అలాగే వెళ్ళాలమ్మా, మళ్ళీ ఇలా రాకూడదు, నీకు తెలియదేమో, మీది ఊరు కాదు కాబట్టి చెప్తున్నావు అని చెప్పి ఇప్పుడే చెప్పాడు నాతో. ఇది ఆచారం, ఇది మైల, కానీ అది మూఢాచారమే, ఖచ్చితంగా చెప్తున్నాను నేను, అది ఆ మూఢాచారమే. కాకపోతే కొద్దిమంది దాన్ని నమ్ముతారు. నేను చెప్పినవన్నీ ఆచారాలు వ్యవహారాలు మీకు ఉన్నాయి అని అది మీరు నమ్మితేనే నా మాటకే మీరు విలువిస్తారు. అవి ఎక్కడ లేవనుకోండి, అరే అబద్ధాలు చెప్తున్నాడు రాయేష్ అంటారు, అంతే కదా. అలాగే ఎవరు చెప్పినా సరే ఒకసారి ఆలోచించండి ఆ మాటలో ఎంతవరకు వాస్తవం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు అయింది, ఎస్ఎస్టీ కేసు అయింది, వాళ్ళు లోపల ఉన్నారు. కాకపోతే కొన్ని విషయాల్ని ఇప్పుడు వైసీపీ టేకప్ చేసి కుల వివక్ష, దారుణమైన వివక్ష, శవం మొన్నే దండోర సినిమా చూసాం, శవాన్ని కూడా తీసుకెళ్ళడం లేదంటే దానికి కారణాలు చెప్పాను మీకు. ఈ ఫస్ట్ పాయింట్ చెప్తున్నానండి నేను, మా గ్రామంలో ఒప్పుకోరు ఇది. వేరే గ్రామం సంబంధించిన వ్యక్తి వేరే గ్రామంలో చనిపోతే మన గ్రామం తీసుకొచ్చి ఖననం చేయడానికి మా ఊర్లో ఒప్పుకోరు, అలాగే చాలా ఊర్లో ఒప్పుకోరు. వియ్యంకుడి ఇంటికి బాడీ రావడం చాలా గ్రామాల్లో ఒప్పుకోరు. అలాగే ఏదైతే పీకనవర్లో ఒప్పుకున్నారో వాళ్ళు గొప్పోళ్ళు. వాళ్ళు రాత్రి సమయంలో బాడీని ఇప్పుడు ఎప్పుడే సురేష్ చెప్పాడు, వాళ్ళ అమ్మగారు బాడీని 6 దాటిందంటే తీసుకెళ్ళిన వాళ్ళు ఆపేస్తారు. ఈ ఆచారాల వ్యవహారాలన్నీ మనకే ఉన్నాయి కదా. మనకున్నప్పుడు మరి ఇతర కులాల వ్యక్తులు కూడా ఆచార వ్యవహారాలు చెప్తే అది ఎలా మనకు కుల వివక్షని ఈ వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, దాన్ని ఎలా నమ్మాలి మనం అనేది ఒక్కసారి మీరు కంపేర్ చేసి చూడండి. నేను ఎప్పుడూ చెప్తున్నాను, నాకు నిజం చెప్పాలంటే పీగన్నవరంతో చేదు అనుభవం. నాకు వాళ్ళని కవర్ చేయాల్సిన అవసరం నాకు లేదు, ఆ ఎమ్మెల్యే గారిని కవర్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని కవర్ చేయాల్సిన అవసరం లేదు. అది నిజం కాబట్టి చెప్తున్నాను. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం నాలో ఉంది కాబట్టి ఇప్పుడు నన్ను ప్రచారం చేస్తుంది వైసీపీ. రాజేష్ అమ్ముడు పోయాడు, ఇతర కులాలకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు, దళితులను ఎలా అన్నాడు. నేను దళితులు ఏమన్నానన్నా? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పాను. ఆ బాధిత కుటుంబం కానీ ఆ గ్రామస్తులు కానీ ఎంత ఉన్నతంగా వాళ్ళు వ్యవహరించారు. అన్ని ఆచార వ్యవహారాలను కూడా పక్కన పెట్టి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేశారు వాళ్ళు. అదేంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వీడియో విన్నారు మీరు, నన్ను వైసీపీలో అలాగే తిడతారు, లేకపోతే నేనంటే గిట్టినోడు, నేను ఏ మంచి పని మాట చెప్పినా ఆడికి నచ్చదు, ఆడు ఏదో వంక పెడతానంటే అలాంటి వాళ్ళు నేను ఎప్పుడు పట్టించుకోను. కనీసం న్యూట్రల్గా ఉన్నవాళ్ళు విని ఉంటారు కదా. ఒకసారి ఆలోచించండి, అక్కడ జరిగింది కుల వివక్ష, మహిళ. వాళ్ళు మహిళ అని చెప్పి భయపడ్డారా, లేకపోతే వీళ్ళు ఎస్సీలు కాబట్టి వీళ్ళని కుల అంటే అక్కడ ఎమ్మెల్యే ఎస్సీ, పక్క నియోజకవర్గం అమలాపురం ఎమ్మెల్యే ఎస్సీ, ఆ పక్క నియోజకవర్గం రాజుల ఎమ్మెల్యే ఎస్సీ, ఆ అమలాపురం పార్లమెంట్కి బాలయోగ్ గారు అబ్బాయి హరీష్ బాలయోగ్ గారు. అక్కడ అంతమంది బలమైన దళిత నాయకులు ఉంటే అక్కడ ఇలాంటి వివక్ష అది జరిగే పని అండి. అది అంబేద్కర్ గారి పేరు పెట్టలేదని 10 లక్షల మంది వచ్చారు ఆ రోజు అక్కడికి. ఏమన్నా నిజంగా వివక్ష జరిగితే అక్కడ వాళ్ళు ఊరుకుంటారండి?
పాపం ఆ బాధిత కుటుంబానికి కూడా తెలియదు. వాళ్ళని కూడా మీరు వివక్షకు గురయ్యారు, మీకు ఎలాగైపోయింది అలాగైపోయిందని ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళకు కూడా మబ్బులు వేసేస్తున్నారండి. ఇతర కులాల దగ్గర మేము లోకువైపోతున్నామండి. ఇతర కులాలు మమ్మల్ని అసహించుకుంటున్నాయండి. ఎవరో మీలాంటి రాజకీయ నాయకుల లబ్ధి కోసం, మీ లబ్ధి కోసం, మీ రాజకీయ స్వలాభం కోసం మీరు చేసే ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఇతర కులాలకి దళితులకి మధ్య తీరని అగాధాన్ని సృష్టించేస్తుంది. నిజంగా ఎక్కడన్నా అన్యాయం జరిగిందా ఫైట్ చేయండి, మేము కూడా వస్తాం. మేము అసలు ఊరుకునేవాళ్ళం కాదు. జగన్ లాంటి మీదే అక్కడ జరిగిన అన్యాయాలమే పోరాడింది తప్ప ఏమంటే అనంతబాబు చంపేశాడు కాబట్టి కాపులందరూ ఇలాగని చెప్పి ఎప్పుడైనా రాయలసీమ మాట్లాడి విన్నారా? లేకపోతే ఇంకో చోట జక్కంపూడి రాజా ఇలాగ శిరోమండనం చేయించాడు అన్నాం తప్ప ఎక్కడన్నా సరే కాపులందరూ ఇలా శిరోమండనాలు చేస్తున్నారు అన్నామా? గోరంట్ల మాధవ్ వీడియో చూసినప్పుడు గోరంట్ల మాధవ్ ఎలా చేసాడు అన్నాం, కానీ ఆ కులం పేరు ఎక్కడన్నా మాట్లాడామా? తప్పు చేసినోడు అనండి. నిజంగా ఎవరైనా తప్పు చేస్తే కదా మీరు అనడానికి. కూటమి ప్రభుత్వంలో ఏదైనా అలాంటి డోర్ డెలివరీలో శిరోమండనాలు ఏమైనా ఉంటే కదా మీరు ఇచ్చేయడానికి. అందుకని ఇలాంటి వాటిని కూడా కుల వివక్షగా చూపించేస్తారా? దానివల్ల వైసీపీకి ఏమీ లాస్ లేదు. ఓ 10 మంది క్రిస్టియన్స్ అరే మా కోసం మాట్లాడుతున్నారు అయితే మనకి వైసీపీ కరెక్ట్ అని అనుకోవచ్చు కరెక్ట్ అని. కానీ దానివల్ల అల్టిమేట్గా ఆ దళిత క్రైస్తవులు లేకపోతే దళితులు ఇతర సమాజం ముందు దోషులుగా దొంగలుగా తయారు చేయబడుతున్నారండి. వాళ్ళు అసహించుకుంటున్నారండి. ఈ రాజకీయ నాయకులు కొద్దిమంది దళిత నాయకులతో చేయించి ఇలాంటి పనులకి ఇతర సమాజం ముందు మేము దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఆ కారణంగా మాత్రమే దీని వాస్తవాలు బయటపెట్టాను. ఈ వాస్తవాలు మీరు చూడండి, కావాలంటే అక్కడ అడగండి. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడింది కాదుగా, కూటమికి వ్యతిరేకమైన వ్యక్తి మాట్లాడిన ఆ వీడియోలోంచి వినిపించాను మీకు. ఇంకా చాలా ఉన్నాయి. ఆయన చాలా గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఇంకా మొత్తం టర్న్ తిప్పేశాడు మొత్తం రాజకీయం వైపు. అక్కడ చనిపోయిన వాళ్ళు ఏ పార్టీయో తెలీదు, ఆ పెళ్లిగాలో ఏ పార్టీ వాళ్ళో తెలీదు. దీనికి రాజకీయానికి అసలు సంబంధం లేదు. అక్కడ జరిగింది ఘర్షణ, వీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, చట్టం తన పని తను చేసింది, కేసు పెట్టింది, వాళ్ళ మీద చాలా సెక్షన్లతో నమోదు చేశారు, తీసుకెళ్లారు. కానీ ఆచార ప్రకారం చూస్తే వాళ్ళ వైపు తప్పలేదు, చట్ట ప్రకారం చూస్తే వాళ్ళు చేసింది తప్పు. కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసు అయింది. మరి ఇవే ఆచారాలు ఇవే మూఢనమ్మకాలు మనలో కూడా ఉన్నప్పుడు మరి దాన్ని ఎలా మనం ఇది కుల వివక్ష అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు ఎలా ప్రచారం చేస్తారు?